దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? మనము పనికి రాని వారిగా ఉండకూడదు కదా. ఆ కోమాలో ఉన్న వ్యక్తి ఏమాత్రము ప్రయోజనం లేదు ఉన్నన్ని రోజులు కదా, తనకు ప్రయోజనం లేదు, తన కుటుంబానికి ప్రయోజనం లేదు. దేవుడు మాట్లాడుతున్న మాట పేరుకు మాత్రమే ఒకవేళ అలా ఉంటే, పేరుకు మాత్రమే విశ్వాసులుగా ఉంటే దేవుని రాజ్యములో మన వలన ఏమన్నా ప్రయోజనం ఉందా? ఇలాంటి పేరుకు మాత్రమే జీవించే ఏ విశ్వాసి వలన కానీ దేవుని రాజ్యంలో ఏదైనా పని జరుగుతుందా? మనం ఏ స్థానంలో ఇవ్వబడిన దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? సపోజ్ ఒక కుటుంబంలో ఒక తండ్రి ఉన్నాడు, ఒక కుటుంబం ఉంది, తండ్రి ఉన్నాడు, తల్లి ఉంటుంది, పిల్లలు ఉంటారు కదా. పేరుకు మాత్రమే భర్తగా, పేరుకు మాత్రమే భార్యగా, పేరుకు మాత్రమే తల్లిగా, పేరుకు మాత్రమే తండ్రిగా, పేరుకు మాత్రమే కుమారునిగా, పేరుకు మాత్రమే కుమార్తెగా ఉంటే ఎలా ఉంటుంది? పేరుకు మాత్రమే పనుల్లా. అంటే ఆ కుటుంబానికి పేరుకు మాత్రమే ఉంటే ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? ఏ స్థానమైతే మనకు ఇవ్వబడిందో ఆ స్థానంలో పేరుకు మాత్రమే కాదు ఉండాల్సింది, క్రియలు, విశ్వాసం ఉంది అంటే ఒక బాధ్యత ఇవ్వబడింది, ఆ స్థానం ఇవ్వబడింది అని అంటే అర్థం ఏంటి? ఆ స్థానంలో మనం చేయాల్సిన పనులు ఉన్నాయి, మన బాధ్యతలు మనకు ఉన్నాయి. పేరుకు మాత్రమే కాదు భార్య, పేరుకు మాత్రమే కాదు భర్త, పేరుకు మాత్రమే కాదు తల్లిదండ్రులు, పేరుకు మాత్రమే కాదు దేవుడు మనల్ని ఆ స్థానంలో ఉంచింది. ఇవి సంఘంలో అలాంటి వాళ్ళు కనిపిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది కదా. పేరుకు మాత్రమే దేవుడు అది కోరుకోవట్లా, విశ్వాస సహితమైన క్రియలను కోరుకుంటున్నాడు. ఆయన పేరుకు మాత్రమే ఆయన ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఆ స్థానంలో నీవు నేను మనము చేయవలసిన అనేక పనులు ఉన్నట్టుగా దేవాది దేవుడు మాట్లాడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది.